విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాల ప్రవాహం కొనసాగిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. క్రితం సెషన్లో 398 పాయింట్లు లాభపడిన బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఇవాళ 770 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 82,336 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 82,516 పాయింట్లు గరిష్ట స్థాయిని సూచీ తాకింది. అనంతరం విదేశీ మదుపరుల అమ్మకాలకు రూపాయి పతనం కూడా తోడై సెన్సెక్స్ క్రమంగా క్షీణించింది. ఒక దశలో 81,472 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 81,538 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 241 పాయింట్లు తగ్గి 25,049 పాయింట్ల వద్ద ముగిసింది.